చాలా మంది మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించి దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే ట్విట్టర్ వేదికగా థంబ్నెయిల్స్ తయారు చేసుకుని చాలా మంది కావాలని ఏఐని యూజ్ చేసి చిరంజీవి గారిని అబాస్పాల్ చేస్తున్నారని తెలంగాణ గవర్నమెంట్ ప్రస్తుతానికి ఒక నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించి పోలీస్ యంత్రాంగం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు ప్రస్తుతానికి ఏం చేశారో తెలియదు కానీ ఇప్పటి నుంచి మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించిన ఏఐ క్రియేటర్ వీడియో అయినా చేసి ఆయనను దుష్ప్రచారం చేసి ఏ వాణిజ్యక ప్రకటనలకైనా కానీ ఆయనకి సంబంధం లేకుండా వాడుకుంటే దాదాపు 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష వేస్తుందని తెలంగాణ పోలీస్ కమిషనర్ చెప్పడం జరుగుతుంది. అయితే ఇలా చేసిన వాళ్ళకి ప్రస్తుతానికి దాదాపు 30 మందిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలంగాణ పోలీస్ యంత్రాంగం చెప్పడం జరిగింది. బాయ్.